లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ అలాగే బీఆర్ఎస్ మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయాలంటే నాయకులంతా భయపడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా చేస్తున్న విమర్శలను వాళ్ళపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, కానీ ఓట్ల కోసం దేవుడి పేరు చెప్పుకొని బిచ్చం ఎత్తుకోవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే బీజేపీ శ్రీరాముడు, హనుమంతుడు లాంటి దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు బిచ్చం అడుక్కుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనుకునే బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బొందపెట్టాలి అని పిలుపునిచ్చారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నీలం మధు ముదిరాజుకు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి గారు అలాగే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పి మాట తప్పిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును దుబ్బాక ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బండకేసి కొట్టారని, బీఆర్ఎస్ పార్టీ వెంకట్రామిరెడ్డి, కేసీఆర్, హరీష్ రావులకు 100 కోట్లు ఇచ్చి టికెట్ కొన్నాడని, అటువంటి వ్యక్తిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కేసీఆర్, హరీష్ రావులకు ఒక్క మొగాడు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు. 25 ఏళ్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. ఐఐటి, IIIT, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు అడిగితే కనీసం గాడిద గుడ్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆ తర్వాత మంత్రి దామోదర రాజనరసింహ కూడా మాట్లాడుతూ దేశానికి మార్గదర్శకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేశారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీసీ బిడ్డ అయిన నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో 17 స్థానాలలో 14 స్థానాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోసెన్ చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, రాజ్యాంగ సంక్షోభంలో పడ్డప్పుడు ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికై రక్షించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సరూర్ నగర్ సభా వేదికపై గుర్తు చేశారు. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది.